జగన్మోహన్ రెడ్డి పర్యటన సరే మీరు కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడుతూ వచ్చారు, చెప్తూ వచ్చారు. ప్రభుత్వానికి ఏదన్నా చెవిలో జోరీగలాగా ఆ సౌండ్ అన్న వినపడుతుందా? దాని మీద ఏమన్నా రెస్పాన్స్ అన్న వస్తుందా ఏంటి? అంటే నిన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కనుక మీరు గమనించగలిగితే ప్రభుత్వం దున్నపోత మీద జడివాన టైప్లో ఉంది. ఉమ్. అంటే బాధ్యతలు విస్మరించింది. ఉమ్. మొహమాట లేకుండా చెప్తున్నాను ఈ విషయంలో. ఉమ్. ఏవైనా పర్లేదు కానీ, ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎలా పరిరక్షించాలి అన్న కాన్సెప్ట్కి ఆమడ దూరంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఓకే. ఇది బాధ్యతారాహిత్యం అనే చెప్పాలి. బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు సాధారణంగా అపోజిషన్ అన్నది ఎప్పుడు స్ట్రెంథన్ అవుతుంది. ఉమ్. కానీ ఇక్కడ మనకి అపోజిషన్ స్టేటస్ లేని ఒక వైఎస్ఆర్సీపీ ఉమ్. ఏం చేస్తుందంటే ప్రజలకి మీ ఆస్తిని మీరే పరిరక్షించుకోవాలన్న దగ్గర, ఉమ్. ఉదాహరణకి నిన్న మీరు ఆశ్చర్యం గమనించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో నర్సీపట్నం దగ్గర ఉన్న మాకవరపాలెం దగ్గర ఉన్న కాలేజీకి వెళ్ళి నాబార్డు నిధులతో అవును. అండ్ నెంబర్ 2 మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఎయిడ్, ఉమ్. తర్వాత దీని మీద తీసుకున్న రుణం 50 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. ఉమ్. అంటే కూటమిలో ఉండి వీళ్ళతో రూపాయి రావట్లేదు కేంద్రం నుంచి, ఉమ్. ఏది గ్రాంట్ రూపంలో కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ అన్న దగ్గర. ఉదాహరణకి అమరావతికి వీళ్ళు తెచ్చిన అప్పైనా తీసుకోండి, ఉమ్. వడ్డీలు కట్టలేక మనం సవ్వాలి జీవితంలో. ఉమ్. కానీ ఒక ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి కట్టడానికి ఒక ప్రభుత్వ అధినేతగా తన బాధ్యతనే చెప్పాడు ప్రజలకి. ఓకే. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇందులో మీరు నిగూఢంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది మీ ఆస్తి. ఇప్పుడు గతంలో చూడండి జగన్మోహన్ మీద పడేటికి ఎరా మా రాళ్ళు మీద నీ బొమ్మ వేస్తావా, మా పుస్తకం మీద నీ బొమ్మ వేస్తావా అన్న దగ్గర మీది వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు ఉమ్. అన్న కోణంలో గట్టిగా జలక్కిచ్చి చూపించాడు. ఓకే. ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఉమ్.